కమ్మటి కారపూస నమలాల్సిన పనే లేకుండా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుందండి. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ఒక బౌల్లో 2 కప్పుల బియ్యం పిండికి 1 కప్పు శనగపిండి తీసుకోవాలండి. అందులోకి వాము, ఉప్పు, కారం తీసుకుని పైకి కిందకి అయితే మొత్తం అంతా కలిపేలాగా చూసుకోవాలి. దాంట్లోకి 1 స్పూన్ అయితే నెయ్యి వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుని చపాతీ పిండిలాగా కలుపుకుని అయితే ఒక పక్కన పెట్టుకోవాలండి. ఒక పావు గంట నానబెడితే బాగుంటుంది. ఇది చక్రాలకి నేను జల్లెడ తీసుకున్నానండి. చేయిని వాటర్లో తడుపుకున్నాక ఇట్లాగైతే ముద్ద చేసుకోవాలండి. చేసుకుని ఇప్పుడు మనం చక్రాల గిద్దలో వేసుకోవాలి. బాండి తీసుకుని అందులో ఆయిల్ వేసుకొని ఇప్పుడు కారపూస అయితే మనం ఒత్తుకోవాలండి. ఇప్పుడు దాన్ని గట్టితో కాకుండా ఇలా పుల్ల సాయంతో అయితే అటు ఇటు మెల్లిగా తిప్పుకోవాలండి. తిప్పుకుని తీసుకుంటే బాగుంటుంది. అదే గట్టిలో వేస్తే ఇరిగిపోతుందండి. ఇంకా మిగతాది కూడా అట్లానే అన్ని కారపూసలు వేసేసుకుని అయితే తీసేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.